హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్లో ఇటరేటర్స్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. సో ఈ ఇటరేటర్స్ ఆర్ మెథడ్స్, లైక్ ఇటరేటర్స్ కూడా మెథడ్స్ అని పిలుస్తాము మనం. ఇటరేటర్స్ ఆర్ మెథడ్స్ దట్ ఇటరేట్ కలెక్షన్స్ లైక్ లిస్ట్, టూపుల్స్. సో ఇలాగ మనకి కలెక్షన్స్ అనేవి ఉంటాయి కదా, లిస్ట్ కానీ, టూపుల్స్ కానీ, లేదంటే స్ట్రింగ్స్ కానీ. సో వాటిని ఇటరేట్ చేస్తుంది అనమాట. సో ఇటరేట్ ఈస్ నథింగ్ బట్, ఇటరేట్ అంటే మూవ్ చేస్తాం, ఒక ఎలిమెంట్ బై ఎలిమెంట్ మూవ్ అవుతూ వెళ్తే ఆ ఎలిమెంట్స్ ని మనం ట్రావర్సింగ్ అంటాం. ట్రావెల్ చేసి వాటిని ప్రింట్ చేయొచ్చు. సో దానికోసం ఇటరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇటరేటర్స్ ఆర్ మెథడ్స్ దట్ ఇటరేట్ అనమాట. ఓకే, యూజింగ్ అన్ ఇటరేటర్ మెథడ్. Using an iterator method, we can loop through an object and return its element. సో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సో లిస్ట్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కదా పైథాన్ ప్రోగ్రామింగ్ లో, ఆ ఆబ్జెక్ట్ ని లూప్ చేయొచ్చు అనమాట. లూప్ చేసి దాని లోపల ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ ప్రింట్ చేయొచ్చు అనమాట. సో అవి ఇటరేటర్స్ గురించి. సో టెక్నికల్లీ పైథాన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ మస్ట్ ఇంప్లిమెంట్. సో ఇటరేటర్స్ అనేవి టూ స్పెషల్ మెథడ్స్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అవి ఒకటి ఈ స్పెషల్ మెథడ్స్ ఉంటాయి కదా, $_ITER $_, ఇటర్ మెథడ్ అనేది, అలాగే $_నెక్స్ట్ మెథడ్ అనేది. ఒకటి ఇటర్ మెథడ్, ఇంకోటి నెక్స్ట్ మెథడ్. సో ఈ టూని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కలెక్టివ్లీ కాల్డ్ ద ఇటరేటర్ ప్రోటోకాల్. సో వీటిని ఇటరేటర్ ప్రోటోకాల్ అని పిలుస్తాము. సో చూద్దాం నెక్స్ట్. Iterating through an iterator అనమాట. In Python we can use the next function to return the next item in the sequence. సో లిస్ట్ కానీ, స్ట్రింగ్స్ కానీ, ఇలా మల్టిపుల్ డేటా ఉందనుకో, సో వాటిని ఒక సీక్వెన్స్ అని కూడా అంటాం కదా. సో వాటిని ఎలా ప్రింట్ చేయాలి, నెక్స్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు అనమాట మనం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ ఒక ర్యాండమ్ నెంబర్స్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇటరేటర్స్ అనేవి ఒకటి ఇటర్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ మెథడ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ ITER అనేది యూజ్ చేయండి. ITER అని ఇచ్చేసి దీని లోపల ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, పారామీటర్. సో ఇది ఇక్కడ లిస్ట్ పాస్ చేయండి. లిస్ట్ పాస్ చేశాను. అండ్ దీనిని ఇటరేటర్ క్రియేట్ చేయడం అంటాం. సో క్రియేట్ అండ్ ఇటరేటర్ ఫ్రమ్ ద లిస్ట్ అనమాట. దీన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇటరేటర్ అనే వేరియబుల్ లో, ఇక్కడ ఏదైనా వేరియబుల్ వాడచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఇటరేటర్స్ దేనికి యూజ్ చేస్తాం అన్నాం, ఎలిమెంట్స్ ప్రింట్ చేయడానికి కదా. సో కాబట్టి ప్రింట్ చేయడానికి నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేయొచ్చు అనమాట మనం. సో ఈ నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఈ సెల్ రన్ చేద్దాము. ఓకే, ఈ సెల్ రన్ అయిపోయింది. ఓకే, మనం ఒక గెట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇటరేటర్, ఫస్ట్ ఎలిమెంట్ రావాలి అనుకుంటే, సో ఈ నెక్స్ట్ మెథడ్ ని రన్ చేసాం అనుకో, ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ ఇటరేటర్. సో 4 ఉంది కదా, ఫస్ట్ ఎలిమెంట్ 4 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏముంది, అలాగే రెండోసారి రన్ చేస్తే లైక్ సెకండ్ ఎలిమెంట్ ఏముంది, 7 ఉంది కదా. సో 7 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ అలాగే నెక్స్ట్ గెట్ ద థర్డ్ ఎలిమెంట్ కదా. సో ఈ సెల్ ని రన్ చేద్దాం. ఈ సెల్ రన్ చేసినప్పుడు ఏమైంది, 0 అనేది ప్రింట్ అయింది కదా. సో ఇలాగా 4 ప్రింట్ అయింది, 7 ప్రింట్ అయింది, 0 అనేది ప్రింట్ అయింది. ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళడానికి దీనికోసం ఈ నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. సో ఒకసారి మళ్ళా ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ ఇటరేటర్, ఈ సెల్ ని రన్ చేసాం అనుకో ఒకసారి. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్టార్ అనేది పడిపోయింది. అంటే ఇది ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఎటువంటి ఎర్రర్ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చింది, స్టాప్ ఇటరేషన్ అనేది వచ్చింది కదా. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ అన్ని అయిపోయినాయి, పైన 3 ఉన్నాయి కదా, 4 7 0 ఇవన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ స్టాప్ ఇటరేషన్ అనే ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకే, ఇది మొత్తం మనం ఒక లిస్ట్ ని యూజ్ చేసి ఇటరేటర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే వాటిని ట్రావెల్ చేసి ప్రింట్ చేయొచ్చు అనమాట, లిస్ట్ లోపల ఐటమ్స్ ఉండేవి. సో అదే ఇక్కడ రాశాను. Here first we created an iterator from the list using iter method. Okay, so next method use చేసి retrieve the elements of the iterator in sequential order. Okay, and we reach the end and there is no more data, we will get stop iteration exception అనేది వస్తుంది డేటా మొత్తం అయిపోయిన తర్వాత.
సో ఒకసారి ఫర్ లూప్ యూజ్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. మోర్ ఎలిజెంట్ వే ఆఫ్ ఆటోమేటికల్ ఇటరేటింగ్ ఈజ్ ఫర్ లూప్. సో ఇక్కడ ఫర్ ఎలిమెంట్ ఇన్ మై లిస్ట్ ప్రింట్ ఆఫ్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తున్నాం కదా. సో దీని లోపల ఇది కూడా లైక్ ఇటరేటర్స్ కిందకే వస్తుంది, లైక్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తుంది అన్నిటిని. 470 అనేది ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి అండ్ అలాగే ఇన్ ఆపరేటర్ ని యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ఫర్ లూప్స్ ఫర్ ఇటరేటర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మై లిస్ట్ అనేది క్రియేట్ చేశాను సమ్ ర్యాండమ్ నెంబర్స్. సో ఇటరేటర్ ని క్రియేట్ చేసా, ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది. సో ఇంతకుముందు ఏం చేసాం, మనం నెక్స్ట్ మెథడ్ ని యూజ్ చేసి ఎలిమెంట్స్ ని ప్రింట్ చేసాం కదా. అలా కాకుండా ఇక్కడ అయినా ఫర్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎలిమెంట్ ఇన్ ఇటరేటర్ అని ఇవ్వండి. ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ఇటరేటర్ అనే వేరియబుల్. సో ఆ వేరియబుల్స్ ఏమి ఇక్కడ ఇచ్చేస్తే అన్ని ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. సో 1 నుంచి 5 వరకు ప్రింట్ అయినాయి కదా. సో అదే ఇక్కడ రాశాను. ఫర్ లూప్ ఇన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లిస్ట్ tuple or string. ఓకే, when we use the for loop with an iterator, the loop will automatically iterate over the elements of the iterator. మనం ఫర్ లూప్ ఇలా లిస్ట్ కానీ టూపుల్ ఆర్ స్ట్రింగ్స్ కైనా యూజ్ చేస్తాం, లేదంటే ఇటరేటర్స్ కైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద ఫర్ లూప్ ఇటరేట్స్ ఓవర్ ద ఎలిమెంట్స్. సో ఇది ఇటరేటర్ ఆబ్జెక్ట్ అంటాం మనం. ఇక్కడ ఈజ్ నథింగ్ బట్ టిల్ ఈ ITER ఆఫ్ మై లిస్ట్ అనేది ఉంది కదా, ఇది ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఇటరేటర్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఆన్ ఈచ్ ఇటరేషన్ లూప్ అసైన్స్ ద వాల్యూ ఆఫ్ ద నెక్స్ట్ ఎలిమెంట్ టు ద వేరియబుల్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ అనే వేరియబుల్ ఉంది కదా, ప్రతి దానికి ఈ ఫస్ట్ 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, ఇలా ప్రింట్ అవుతూ వెళ్తాయి మొత్తం. సో ఎప్పుడైతే లాస్ట్ కి వస్తుందో అక్కడ ఫర్ లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో అది మొత్తం ఫర్ లూప్ గురించి, ఇటరేటర్స్ గురించి. అండ్ అలాగే మనం 2 మెథడ్స్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పాను కదా. ఒకటి __ నెక్స్ట్ మెథడ్, ITER మెథడ్ అనేది. సో అది కూడా మనం ఓన్ గా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, బిల్డింగ్ అండ్ ఇటరేటర్ ఫ్రమ్ స్క్రాచ్. ITER అనే మెథడ్, నెక్స్ట్ మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకే, ITER అనేది ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయాలి. రిటర్న్స్ ద ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇఫ్ రిక్వైర్డ్ సమ్ ఇనిషియలైజేషన్స్ అంటే మనం ఏదైనా వేరియబుల్స్ కానీ కొత్తగా క్రియేట్ చేసి వాటికి సమ్ డిఫాల్ట్ వాల్యూస్ కానీ అలా ఇవ్వచ్చు. నెక్స్ట్ మెథడ్ లోపల మనం కోడింగ్ రాయాలి, లాజిక్ అది. రిటర్న్ ద నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద సీక్వెన్స్. సో మనం ఈ నెక్స్ట్ మెథడ్ ని కాల్ చేసి ప్రింట్ చేస్తాం కదా ఎలిమెంట్స్ ని. సో ఈ నెక్స్ట్ కాల్ చేసినప్పుడు ఏమి ప్రింట్ అవ్వాలి లేదా ఏమి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది అది మొత్తం దీని లోపల కోడ్ అనేది రాస్తాం మనం. ఆన్ రీచింగ్ ద ఎండ్ అండ్ ఇన్ సబ్సిక్వెన్షియల్ కాల్స్ ఇట్ మస్ట్ రైజ్ స్టాప్ ఇటరేషన్. సో మనం ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కండిషన్ అనేది స్పెసిఫై చేసి అక్కడ రైజ్ అనే కీవర్డ్ యూజ్ చేసి రైజ్ స్టాప్ ఇటరేషన్ అని ఇస్తాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం. That will give us the next power of 2 in each iteration. Power exponent starts from 0 up to the user set number. So user అనేది ఏం లేదు, ఒక ఇన్పుట్ నెంబర్ ఇస్తాము. ఇన్పుట్ నెంబర్ ని బేస్ చేసుకొని పవర్స్ ఆఫ్ 2 అనేది ప్రింట్ చేయాలి. లైక్ 2 power 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను అనుకో, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5 అలాగా ప్రింట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో దానికి మొత్తం ఒక చూద్దాము ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది. సో క్లాస్ అనేది క్రియేట్ చేసా, power 2 అనేది. ఓకే, క్లాస్ టు ఇంప్లిమెంట్ అన్ ఇటరేటర్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2. పవర్స్ ఆఫ్ ఇది డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ అంటాం కదా దీన్ని. ఫంక్షన్స్ లోపల ఎలాగైతే డాక్ స్ట్రింగ్ అనేది ఉంటుందో సో క్లాసెస్ లోపల అయినా కూడా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది $_INIT ఓకే ఇచ్చాం కదా, సెల్ఫ్ అనేది ఇచ్చాము. ఓకే, మ్యాక్స్ అనే వేరియబుల్ లోపల ఇక్కడ సెల్ఫ్ డాట్ మ్యాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేసి దానికి అసైన్ చేస్తాను ఈ వేరియబుల్. అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 0. ఓకే, నెక్స్ట్ ఇటర్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసాము. నెక్స్ట్ మెథడ్ ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాను కదా. సో ఇటర్ మెథడ్ లో ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుందని చెప్తాను కదా. సో ఇక్కడ రిటర్న్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్టే కదా. సో దేనిని రిటర్న్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇక్కడ పైన చెప్పాను కదా ఇటర్ లోపల, ఇక్కడ ఇటర్ మెథడ్ లోపల ఇఫ్ రిక్వైర్డ్ సమ్ ఇనిషియలైజేషన్స్ కెన్ బి పర్ఫార్మ్. సో ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నా సెల్ఫ్ డాట్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ ఒక నెంబర్ ఇస్తాడు.
అది సెల్ఫ్ డాట్ ఎన్ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మెథడ్ అనేది ఉంటుంది. సో అంతకన్నా ముందు ఇది చూద్దాం. సో క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నెంబర్ సి అనే వేరియబుల్ లోపల పవర్ 2 ఆఫ్ 3. సో ఇది 3 అనేది ఇచ్చాం కదా ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇది ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కదా. సో 3 అనేది ఇచ్చాం. సో అది ఈ కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కమెంట్స్ రాస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఎంత పాస్ చేసాం, 3 పాస్ చేసాం కదా. సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఈక్వల్ టు 3 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, క్రియేట్ అన్ ఇటరబుల్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఐటీఆర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. సో ఐటీఆర్ మెథడ్ అనేది దీని లోపల ఇంతకుముందు పైన చెప్పిన ఎగ్జాంపుల్స్ లో లిస్ట్ కానీ అలా లిస్ట్ పాస్ చేశాం కదా. ఇక్కడ ఏం చేశాను, నేను ఆబ్జెక్ట్ అనేది పాస్ చేశాను. లైక్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్టే కదా. అది కూడా రాస్తాను. హియర్ వీఆర్ పాసింగ్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఫర్ ద ఇటర్ మెథడ్ అనమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడైతే ఈ ఇటర్ మెథడ్ ఐటీఆర్ ఆఫ్ నెంబర్స్ అనేది కాల్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సెల్ఫ్ డాట్ ఎన్ ఈక్వల్ టు 0. సెల్ఫ్ డాట్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ అంత నెంబర్సే కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ పాస్ అవుతుంది కదా, నెంబర్స్ అనే ఆబ్జెక్ట్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నెంబర్స్ డాట్ ఎన్ ఈక్వల్ టు 0. ఈ నెంబర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా. ఈ ఆబ్జెక్ట్ కి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అయ్యి దానికి నెంబర్స్ డాట్ ఎన్ ఈక్వల్ టు 0 అనేది అసైన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లైక్ ఇది డబుల్ అండర్ స్కోర్స్, ఇది స్పెషల్ మెథడ్ కదా, లైక్ ఐటీఆర్. సో ఈ ఐటీఆర్ అనేది డైరెక్ట్ గా కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఐటీఆర్ నార్మల్ ఫంక్షన్ ఎలాగైతే కాల్ చేస్తాం అలాగా. సో దీని లోపల ఆబ్జెక్ట్ పాస్ చేసినప్పుడు ఈ నెంబర్స్ అనేది ఉంటుంది. నెంబర్స్ డాట్ ఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేద్దాం, యూజింగ్ ద నెక్స్ట్ టు గెట్ ద నెక్స్ట్ ఇటరేటర్ ఎలిమెంట్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ని కాల్ చేసి ప్రింట్ చేస్తాం కదా, ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ ఐ. అండ్ ఈ ఐటీఆర్ మెథడ్ అబ్జర్వ్ చేస్తే రిటర్న్ సెల్ఫ్, ఇది ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది కదా. సో ఈ ఐ అనే వేరియబుల్ లోపల ఒక ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది. లైక్ సేమ్ ఆ నెంబర్స్ అనే ఆబ్జెక్ట్ స్టోర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ మెథడ్ యూజ్ చేసి దాని లోపలికి ఐ అనేది పాస్ చేసాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐటీఆర్ అనే మెథడ్ ఉంది కదా, ఇట్ విల్ రిటర్న్స్ అన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది కదా, అది ఇటరేటర్ ఆబ్జెక్ట్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ మెథడ్ లోపలికి పాస్ చేసాము. సో ఈ నెక్స్ట్ మెథడ్ లోపల లాజిక్ చూద్దాం. ఓకే, ఏమైంది, ఇఫ్ సెల్ఫ్ డాట్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మ్యాక్స్. సో సెల్ఫ్ డాట్ ఎన్ ఎంత ఉంది, సెల్ఫ్ డాట్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ని లోపల ఐ అనేది పాస్ చేసాం కదా. సో ఆబ్జెక్ట్ నే పాస్ చేసాం కదా. సో ఆబ్జెక్ట్ కి సంబంధించిన వేరియబుల్సే కదా సెల్ఫ్ అంటే. సెల్ఫ్ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటే. ఓకే, సెల్ఫ్ డాట్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్స్ డాట్ ఎన్ 0 లెస్ దెన్, ఇక్కడ రాస్తాను కమెంట్స్ లో, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇక్కడ ఇది మొత్తం వేరే సెల్స్ లో పెడదాం. ఇప్పుడు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నా. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంత ఉంది, 3 ఉంది కదా. సో 3 కండిషన్ అనేది ట్రూ కదా. సో కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఇఫ్ బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది కదా. సో ఇఫ్ బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. రిజల్ట్ ఈక్వల్ టు 2 టు ద పవర్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఎన్. 2 టు ద పవర్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఎన్ ఎంత ఉంది మనకి. సో సెల్ఫ్ డాట్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్స్ డాట్ ఎన్ కదా. సెల్ఫ్ డాట్ ఎన్ ప్లేస్ లో ఇక్కడ ఎంత అవుతుంది అప్పుడు, 2 టు ద పవర్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఎన్ వాల్యూ ఎంత ఉంది, 0. 2 టు ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎంత, 1 కదా.
సో 1 ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ సెల్ఫ్ డాట్ ఎన్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎన్ ప్లస్ 1 కదా. సో సెల్ఫ్ డాట్ ఎన్ ప్లేస్ లోకి ఎంత అవుతుంది అప్పుడు ప్రీవియస్ గా ఎంత ఉంది మనకి. ఇది కూడా ఇక్కడ కమెంట్ చేస్తాను, సెల్ఫ్ డాట్ ఎన్ ఈక్వల్ టు 0. ఈ రెండు సేమ్ అనమాట, సెల్ఫ్ అన్న నెంబర్స్ అన్న ఏదైనా కానీ. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్రీవియస్ గా 0 ఉంది, ఇప్పుడు 1 అవుతుంది. సో 1 అయింది కదా. ఇది జస్ట్ ఇది ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంతే అప్డేట్ కోసం మనకి. ఓకే, నెక్స్ట్ రిటర్న్ రిజల్ట్ లో ఎంత స్టోర్ అయ్యింది మనకి. సో 1 అనేది స్టోర్ అయ్యింది కదా. సో 1 స్టోర్ అయ్యింది, ఆ 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ సెల్ మొత్తం రన్ చేసినప్పుడు ఏమైంది, ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ i. సో 1 అనేది 2 to the power of 0 క్యాలిక్యులేట్ అయిపోయి 1 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ i, మళ్ళా ఈ స్టేట్మెంట్ ఇక్కడ కాపీ చేస్తాం. సో నెక్స్ట్ ఆఫ్ i మళ్ళీ కాల్ చేసినప్పుడు ఈ నెక్స్ట్ మెథడ్ లోపలికి వెళ్తుంది కదా. ఈ నెక్స్ట్ మెథడ్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళా చెక్ చేస్తుంది ఈ కండిషన్ సెల్ఫ్ డాట్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మ్యాక్స్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ సెల్ఫ్ డాట్ మ్యాక్స్ అనేది 3 ఉంది కదా, 3 అనేది ఫిక్స్ అయిపోయింది మనకి. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ లోపల ఇనిషియలైజ్ చేస్తున్నాం కదా, దీని లోపల 3 అనేది ఫిక్స్ అయిపోయింది అండ్ మిగిలిన వేరియబుల్స్ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెక్ చేస్తుంది లైక్ ఇది ఇక్కడ 1 లేదంటే ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ అని పెడతాను. ఓకే, సెకండ్ ఇటరేషన్ అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ లో ఏం జరుగుతుంది మనకి కండిషన్ చెక్ చేస్తుంది కదా, సెల్ఫ్ డాట్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మ్యాక్స్. సో ప్రీవియస్ గా సెల్ఫ్ డాట్ ఎన్ ఎంత ఉంది, సో ఇక్కడ అప్డేట్ అవుతుందని చెప్పాను కదా, సెల్ఫ్ డాట్ ఎన్ 1 ఉంది కదా. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మ్యాక్స్ ఎంత ఉండేది 3. సో ఈ కండిషన్ అనేది ట్రూ కదా. సో మళ్ళీ దీని లోపలికి ఎంటర్ అవుతుంది. సో మళ్ళీ దీని లోపల ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. అప్పుడు రిజల్ట్ ఎంత అవుతుంది 2 to the power of సెల్ఫ్ డాట్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ అప్డేట్ అవుతుందని చెప్పాను కదా, ఎంత ఉంది ఇప్పుడు 1. సో ఇక్కడ 0 1 2 3 అలాగా వెళ్తాయి కదా పవర్స్ లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో సెల్ఫ్ డాట్ ఎన్ లో ఎంత ఉంది 2 to the power of 1 కదా. సో 2 to the power of 1 ఈక్వల్ టు 2. ఓకే, మళ్ళీ ఈ స్టేట్మెంట్ అప్డేట్ అవుతుంది. సెల్ఫ్ డాట్ ఎన్ ఇది ఇంక్రిమెంట్ అవుతుంది కదా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. సో ప్రీవియస్ గా 1 ఉంది, ఇప్పుడు ఎంత అవుతుంది 1 + 1 2 కదా, 2 అవుతుంది. ఓకే, రిటర్న్ రిజల్ట్ అనే వేరియబుల్ ఎంత ఉంది 2 ఉంది. సో కాబట్టి 2 అనేది రిటర్న్ చేస్తుంది, కాబట్టి 2 అనేది ప్రింట్ అయింది. సో ఈ స్టేట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఎప్పుడైతే కాల్ చేస్తామో 2 అనేది మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఎలాగైతే జరిగిందో సిమిలర్లీ ప్రతిసారి అలాగే జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేద్దాము ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ i. సో ఇది మళ్ళీ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది సేమ్ సిమిలర్ గా. ఓకే, ఇది థర్డ్ ఇటరేషన్ లో సెల్ఫ్ డాట్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మ్యాక్స్. మీ సెల్ఫ్ డాట్ ఎన్ వాల్యూ అంత ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. సెల్ఫ్ డాట్ ఎన్ 2 ఉంది కదా, 2 ఈజ్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ అనేది ట్రూ అయింది. సో దీని లోపలికి ఎంటర్ అవుతుంది. సో 2 to the power of సెల్ఫ్ డాట్ ఎన్ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. సో 2 ఉంది, 2 స్క్వేర్ ఎంత 4 కదా. సో 4 క్యాలిక్యులేట్ అయితే ఇక్కడ వస్తుంది రిజల్ట్ అనే వేరియబుల్ అండ్ మళ్ళీ ఇది అప్డేట్ అవుతుంది. సో సెల్ఫ్ డాట్ ఎన్ ప్రీవియస్ గా ఇక్కడ 2 ఉంది కదా. సో 2 ఈజ్ నథింగ్ బట్ 3 అవుతుంది అండ్ ఇక్కడ రిటర్న్ రిజల్ట్ అనే వేరియబుల్ లోపల అది 4 ఉంది కదా. సో 4 అనేది రిటర్న్ అవుతుంది.
సో ఇప్పుడు 4 కాబట్టి ఇది కాల్ చేసినప్పుడు 4 అనేది ప్రింట్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ కాల్ చేద్దాం. సో ఇది కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో నెక్స్ట్ F5 మళ్ళీ కాల్ చేసాం కదా. సో మళ్ళీ కాల్ చేసినప్పుడు ఇది ఎంత 4th ఇటరేషన్ కదా. 4th ఇటరేషన్లో ఏం జరుగుతుంది, సెల్ఫ్ డాట్ ఎన్ మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి మనం. సెల్ఫ్ డాట్ ఎన్ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది కదా. సెల్ఫ్ డాట్ ఎన్ అప్డేట్ అవుతూ వెళ్తాయి ఇవన్నీ. సో సెల్ఫ్ డాట్ ఎన్లో 3 ఉంది కదా, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ కాబట్టి ఈ కింద ఈ బ్లాక్ లోపల స్టేట్మెంట్స్ అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, 2 to the power of సెల్ఫ్ డాట్ ఎన్ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది కదా. సో 3 ఉంది, 2 క్యూబ్ అంత 8 కదా. సో 8 క్యాలిక్యులేట్ అవుతుంది. సో అండ్ మళ్ళీ ఇది అప్డేట్ అవుతుంది, సెల్ఫ్ డాట్ ఎన్ ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ రిజల్ట్ కదా. ఇప్పుడు రిజల్ట్ వేరియబుల్ ఎంత ఉంది, 8 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం ఇక్కడ జస్ట్ స్పేసెస్ ఇస్తాను. ఇది ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్. ఓకే, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇక్కడ జస్ట్ హ్యాష్తో సపరేట్ చేశాను అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు 8 అనేది రిటర్న్ అవుతుంది కాబట్టి 8 ప్రింట్ అవ్వాలి కదా మనకి. సో ఇది కాల్ చేసినప్పుడు 8 అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ స్టాప్ ఇటరేషన్ అనేది వచ్చింది, ఎందుకు వచ్చిందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ F5 మళ్ళీ కాల్ అవుతుంది కదా. సో ఈ ఫిఫ్త్ ఇటరేషన్ లో కండిషన్ చెక్ చేస్తుంది. సో సెల్ఫ్ డాట్ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్స్. సెల్ఫ్ డాట్ ఎన్ ఉంటుంది, 4 ఉంది కదా. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మ్యాక్స్ అనేది ఎంత 3 కదా మనకి ప్రతిసారి. సో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఈ కండిషన్ అది కూడా ఇక్కడ రాస్తాను, కండిషన్ ఈజ్ ఫెయిల్డ్. సో కండిషన్ ఈజ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎల్స్ బ్లాక్ లోపలికి ప్రతి కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాము, రైజ్ స్టాప్ ఇటరేషన్. సో రైజ్ స్టాప్ ఇటరేషన్ కాబట్టి మనకి ఒక ఎక్సెప్షన్ అనేది ప్రింట్ అయింది, స్టాప్ ఇటరేషన్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో ఇలాగా మనం ఏం చేసాం, మ్యాక్స్ అనే వేరియబుల్ ఫిక్స్ చేసాం. సో ఈ మ్యాక్స్ అనే వేరియబుల్ లోపల ఇక్కడ 3 పాస్ చేస్తే 2 power 0, 2 power 1, 2 square, 2 cube అక్కడ వరకు ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏదైనా మార్చచ్చు మీరు. అండ్ ఒక కన్స్ట్రక్టర్ యూజ్ చేసాం అండ్ అలాగే ఇటర్ మెథడ్ ని యూజ్ చేసాం. ఇటర్ మెథడ్ లోపల సమ్ ఇనిషియలైజేషన్స్ అనేవి ఇవ్వచ్చు. నెక్స్ట్ మెథడ్ లోపల మనకి ఏ లాజిక్ కావాలంటే ఆ లాజిక్ రాసుకోవచ్చు. సో ఇలాగ మనం ఓన్ ఇటరేటర్స్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు క్లాసెస్ లోపల యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఐటీఆర్ లోపలికి అనేది కాల్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ మెథడ్ ని కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ డేటా అన్ని ప్రింట్ అవుతూ వెళ్తాయి. ఎప్పుడైతే లాస్ట్ కి రీచ్ అవుతుందో అప్పుడు స్టాప్ ఇటరేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మొత్తం డీటెయిల్ గా ఓన్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. వీ కెన్ ఆల్సో యూజ్ ఏ ఫర్ లూప్ టు ఇటరేట్ ఓవర్ అవర్ ఇటరేటర్ క్లాస్. సో పవర్ ఆఫ్ 2 ఫర్ I in power of 2 ప్రింట్ ఆఫ్ I. అవి ప్రింట్ చేసినప్పుడు ఏమన్నా 2 power 0, 2 power 1, 2. సో ఇవన్నీ ప్రింట్ అయినాయి. సో ఇంకొకటి చూద్దాము. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను అనుకో, 2 power 5 ఎంత 32 కదా. సో 32 వరకు ప్రింట్ అయినాయి. ఓకే, ఇది మొత్తం ఇటరేటర్స్. అండ్ అలాగే ఇన్ఫినైట్ ఇటరేటర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ఫినైట్ ఇటరేటర్ ఈజ్ అన్ ఇటరేటర్ దట్ నెవర్ ఎండ్స్, మీనింగ్ అండ్ విల్ కంటిన్యూ టు ప్రొడ్యూస్. సో ఇన్ఫినైట్ ఇటరేటర్ ఏం జరుగుతుందంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ ఎక్సెప్షన్ అనేది ఉంటుంది కదా, అది అసలు రైజ్ అవ్వదు. మనం నెక్స్ట్ మెథడ్ ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇటర్ టూల్స్ అనే ప్యాకేజ్ ఉంటుంది, లైక్ మాడ్యూల్ ఉంటుంది. దాని లోపల కౌంట్ అనే ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసాము. అండ్ ఈ కౌంట్ ఆఫ్ 1 క్రియేట్ అన్ ఇన్ఫినైట్ ఇటరేటర్ దట్ స్టార్ట్స్ at 1 అండ్ ఇంక్రిమెంట్స్ by 1 at each time. సో ఈ కౌంట్ మెథడ్ గురించి డాక్యుమెంటేషన్ కావాలంటే షిఫ్ట్. సో ఫస్ట్ ఈ మాడ్యూల్ సెల్ ని ఇంపోర్ట్ చేసుకొని ఇది రన్ చేద్దాము. సో ఓకే, ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ కొట్టింది. ఇక్కడ ఈ కౌంట్ ఫంక్షన్ గురించి ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు 0, ఇక్కడ స్టెప్ ఈక్వల్ టు 1. సో స్టార్టింగ్ నెంబర్ ఎంత అవ్వాలి అంటే అలాగే ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి అది ఇవ్వచ్చు అనమాట. ఓకే,
సో ఇప్పుడు నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ అలాగే 1 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి. ఏమైంది ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చా కూడా అని చెప్పాను కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 నెక్స్ట్ ఆఫ్ ఇన్ఫినైట్ ఇటరేషన్. సో ఇక్కడ నెక్స్ట్ అనేది ఎన్నిసార్లు అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం. సో 5 ఇచ్చాం కాబట్టి 1 నుంచి 1 2 3 4 5 అనేది ఇలాగ ప్రింట్ అయింది. సో ఇంకొకటి ట్రై చేద్దాము. ఇక్కడ నాకు లెట్స్ సే సపోజ్ 3 నుంచి స్టార్ట్ అయ్యి 10 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి అండ్ ఇక్కడ నాకు ఒక 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. క్రియేట్ అన్ ఇన్ఫినైట్ ఇటరేటర్ దట్ స్టార్ట్స్ ఎట్ 3 అండ్ ఇంక్రిమెంట్స్ బై 10 ఈచ్ టైమ్. ఇక్కడ ప్రింట్ ద ఫస్ట్ 10 ఎలిమెంట్స్. ఓకే, సో 3 13 93. సో ఇలాగా నాకు 10 నెంబర్స్ అనేవి ప్రింట్ చేయగలిగాను. సో ఇది ఇన్ఫినైట్ ఇటరేటర్స్ అండ్ ఇక్కడ మీరు ఎంత నెంబర్ అయినా ఇవ్వచ్చు. దీనికి ఎక్సెప్షన్ అనేది రైజ్ అవ్వదు అసలు. సో కాబట్టి మనం ఇన్ఫినైట్ ఇటరేటర్స్ అని అంటాము. ఓకే, మొత్తం ఇటరేటర్స్ గురించి, ఇన్ఫినైట్ ఇటరేటర్స్ గురించి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అదే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడే రాశాను. హియర్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ఫినైట్ ఇటరేటర్ దట్ స్టార్ట్స్ ఎట్ 1 ఇంక్రిమెంట్స్ 1 ఈచ్ టైమ్ దెన్ వీ ప్రింటెడ్ ద ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద ఇన్ఫినైట్ ఇటరేటర్. సో ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్ కి ఎక్కడ పెడతాను. అండ్ ఈ కాన్సెప్ట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. ఈ జుపిటర్ నోట్బుక్ డిస్క్రిప్షన్ లో ఒక డ్రైవ్ లింక్ ఇస్తాను, దాంట్లో షేర్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని రన్ చేసుకోండి. ఓకే, యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.